న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెం నందు ఘనంగా స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 17వ వర్ధంతి వేడుకలు. స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన పలువురు మంత్రులు, శాసనసభ్యులు. ఒంగోలు నగరంలో ఘనంగా స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 17వ వర్ధంతి వేడుకలు. టీడీపీ కార్యాలయం, అద్దంకి బస్టాండ్ సెంటర్ లో ఉన్న దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట. ఇక వివరాలకు వెళితే, తెలుగుదేశం పార్టీ నందు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన మహనీయులు స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు అని రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, బాల వీరాంజనేయ స్వామి అన్నారు. తూర్పు నాయుడుపాలెం నందు జరిగిన దామచర్ల ఆంజనేయులు 17వ వర్ధంతి కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి దామచర్ల సత్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలువురు అతిథులు మాట్లాడుతూ, నిజాయితీతో కూడిన రాజకీయాలు చేసిన వ్యక్తి దామచర్ల ఆంజనేయులు అని అన్నారు. ఆయన కుటుంబం నుంచి వచ్చిన దామచర్ల జనార్దన్ రావు సత్య రాజకీయాల్లో ఉన్నతంగా రాణిస్తున్నారని తెలిపారు. ఆయన వర్ధంతిని ఒక పండుగలా నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శ్రీకృష్ణ దేవరాయలు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, ముత్తుముల అశోక్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు దివి శివరాం, పోతుల రామారావు, ఒంగోలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు నూకసని బాలాజీ, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, మేయర్ గంగాడ సుజాతతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బాలాజీ గారిని వేదిక కోసం చేశారు. 9 నిమిషాలు సార్. ఈరోజు జాబ్ మేళా కూడా యువకులు, మన యువ నాయకుడు నారా లోకేష్ గారి యోగాలంలో ఈ యొక్క రాష్ట్రంలో యువత నిరుద్యోగులుగా ఏ విధంగా ఉండిపోయారో అన్ని విపులంగా చెప్పడం, ఆయన స్ఫూర్తితోటి ఈరోజు మన పెద్ద ఆయన 17వ వర్ధంతి సందర్భంగా మెగా జాబ్ మేళా కూడా సుమారు ఒక 60 కంపెనీలు రావటం, ఈరోజు ఒక 2000 మంది ఆ ఇంటర్వ్యూలో కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఏది ఏమైనా 1983 నుంచి పార్టీలు మారకుండా ఎన్ని కష్టాలున్నా తెలుగుదేశం పార్టీ సైనికుల కోసం దామచర్ల కుటుంబం ఎప్పుడూ మీ అంటుంటుందని, మీరు నిండు మనసుతోటి ఈ కుటుంబాన్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు సమయం కూడా లేట్ అయింది. ఇప్పుడు పెద్దలు కూడా అందరూ 2 నిమిషాలు పెద్ద ఆయన గురించి మంచి మాటలు చెప్పాలని కోరుకుంటూ, రహదారు లేని చోట ప్రతి గ్రామానికి కూడా ఆ రోజు లింక్ రోడ్ల నిర్మాణం కానీ తార్ రోడ్లు కానీ వేయించి ఆ ప్రాంతంలో కూడా ఒక చెరగని ముద్ర వేసుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి శ్రీ దామచర్ల ఆంజనేయులు గారు. ఆయన బాటలోనే మేమందరం కూడా గత 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో నుండి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తల్లాగా మేమందరం కూడా ఉంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చి మీరందరూ మరి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను. గారి యొక్క వర్ధంతి సందర్భంగా మంచి కార్యక్రమం నిర్వహించడానికి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి సత్య గారికి, అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులు, మినిస్టర్స్ కానివ్వండి, ఎమ్మెల్యేస్ కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మరి మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అంటే దాదాపుగా జిల్లా యంత్రాంగంతో పాటు మరి జిల్లాలో ఉన్నటువంటి పార్టీ అందరూ కూడా ముఖ్యులు అందరూ రావడం అనేది, అలాగే ఈ వేదిక ముందు ఉన్నటువంటి అభిమానులందరికీ కూడా మరి నేను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక గొప్ప మనుషులు చనిపోయినా కూడా వారి కీర్తి తరతరాలుగా, అంటే ఇంతటి మంచి కొడుకులు మనవాళ్ళు ఉండేటప్పుడు జీవితకాలము, అంటే ఈ యొక్క
గడ్డ ఉన్నంత వరకు కూడా వారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అనడంలో మరి ఎలాంటి అతిశయోక్తి లేదు. మనము చూస్తున్నాము, మరి నేను ఉదయం నుంచి కార్యక్రమంలో పాల్గొంటే అనేక చోట్ల మరి ఎన్నో సేవా కార్యక్రమాలు, అన్నిటికంటే యువతకి ముఖ్యంగా మరి అందరూ కూడా చదువుకుంటారు, ఉద్యోగాలు లేకుండా బాధపడతారు. కానీ మేమున్నామని చెప్పి ముందుకొచ్చి మరి దాదాపుగా 2000 మందిని మరి 70 కంపెనీలు వచ్చినాయి అంటే మరి ఎంతమందికి సాయంత్రంలోగా తెలుస్తుంది ఎంతమంది మరి జాబులు సంపాదించుకున్నారు అనేది. దివంగత దామచర్ల ఆంజనేయులు గారు ఎంతో విలువలతో కూడిన రాజకీయాలు చేసి చివరి శ్వాస వరకు ప్రజాసేవలో ఉన్న మహానాయకులు. ఇవాళ 17వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు. మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారికి దామచర్ల ఆంజనేయులు గారికి మంచి సంబంధాలు ఉన్నాయి. మేము ఎప్పుడూ ఆయన దగ్గర వింటూ ఉండేవాళ్ళం. ఆయన సర్పంచ్గా రాజకీయ జీవితం స్టార్ట్ చేసి 2 సార్లు ఎమ్మెల్యేగా ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి మంత్రిగా పనిచేసి ప్రజల హృదయాల్లో ఒక చెరగని ముద్ర సంపాదించుకున్నారు. ఇవాళ వారి స్ఫూర్తితో దామచర్ల జనార్దన్ అన్న గారు, దామచర్ల సత్య అన్న గారు అదే కృషిని కొనసాగిస్తున్నారు. ఇక్కడ నన్ను ఆహ్వానించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఆయనకి డమ్మీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి నా ఓటు కూడా నా గుర్తు వేసుకోకుండా సైకిల్ గుర్తు మీద వేసాను అనేది మీ అందరికి సవినయంగా మనవి చేసుకుంటూ, ఆయనకు ఒక మంచి లక్షణం, తన కోసం పనిచేస్తే అంటే డబ్బులు ఆశించకుండా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు గుర్తు పెట్టుకుని ఉంటారు. ఆయన దగ్గర ₹1 కూడా తాకుండా ఆ రోజు మందు మాకు పంచేదానికి డబ్బులు వేస్ట్ చేస్తున్న ఉద్దేశంతో నేను పోయి సారాయి ఉద్యమాలు నడిపి కాకపోతే దామచర్ల ఆంజనేయులు డబ్బును వృధా చేస్తున్న ఉద్దేశంతో ఆ రోజు ఆ స్లిప్పులు రాసే కార్యక్రమం కూడా నేనే తీసుకుని నేనే అంటే వృధా కాకుండా అది ఆయన దృష్టిలో ఉంది. బాలాజీ బాగా కష్టపడి పనిచేసాడు, డబ్బులు ఆశించేవాడు కాదు. ఆ గుర్తుతోటి ఎప్పుడు ఆయన టాటా ఎస్టేట్ పెద్ద కారు ఉండేది, పొడవాటి కారు. ఆ కారులో ఏ రోజు కొండేపు నియోజకవర్గం వచ్చినా కంటిన్యూస్గా ఆయనతో తిరుగుతుండేవాడిని. మొట్టమొదటిగా మా గ్రామానికి సంబంధించి ఎస్టీ కాలనీలో హౌసింగ్ సంబంధించి అసిస్ట్ ఇండియా దగ్గరికి తీసుకెళ్ళి మేము ఒకటి అడిగాం, మీరు గెలిచితే డబ్బులు ఇవ్వద్దు మా గ్రామానికి, మీరు గెలిస్తే మా ఊరు పనులు చేయాలా. ఆ రోజు మా ఊరికి ఇచ్చిన డబ్బులు ఎంతంటే ₹3000 ఖర్చుల కోసం అన్నిటికీ కలిపి ₹3000. ఇంకొక ₹500 నేను ఒక పెద్ద ఆయన దగ్గర తీసుకుని 3500 ఎవరికన్నా ఇస్తే అవి కూడా తింటారేమో నా దగ్గర పెట్టుకొని ఖర్చు పెట్టింది 1500. అందరి యొక్క మనసు చూరగొడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి జిల్లా తెలుగుదేశం పార్టీలో ఉన్నన్ని రోజులు కూడా ఒక దిక్సూచిగా ఉన్నాడు. ఆయన అడుగుజాడలలో వారి మనమళ్ళు దామచర్ల జనార్దన్ రావు గారు కానివ్వండి, దామచర్ల సత్య గారు కానివ్వండి, వారు ముందుకు తీసుకొని పోతూ అదే ఒరవడిని వారు సాగిస్తున్నందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ ఆయన యొక్క స్ఫూర్తిని మనం ముందుకు తీసుకొని పోవాలని ఆకాంక్షిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను మీ దగ్గర. పెద్ద ఆయన పిలుచుకుని దామచర్ల ఆంజనేయులు గారి 17వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. అలాగే కందుకూరు నియోజకవర్గానికి, కొండేపు నియోజకవర్గానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. కందుకూరు నియోజకవర్గానికి కొండేపు నియోజకవర్గం చిలుకూరుపాడు దగ్గర విక్రయాలపేట మధ్య ఆ బ్రిడ్జి ఎక్కినప్పుడల్లా కూడా మాజీ శాసనసభ్యులు శివరాం గారు, అలాగే ఆనాటి మంత్రివర్యులు పెద్దలు పూజ్యులు దామచర్ల ఆంజనేయులు గారు గుర్తు వస్తూ ఉంటారు. అంతకుముందు కందుకూరుకి కొండేపుకి కనెక్టివిటీ లేని పరిస్థితి, వర్షాకాలం వస్తే తిరిగిపోయే పరిస్థితి. అటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఈ జిల్లాలోనే పెద్ద ఆయనని పిలుచుకునే దామచర్ల ఆంజనేయులు గారి వారసులుగా పెద్దలు సోదరులు దామచర్ల జనార్దన్ గారు, అలాగే సత్య గారు కూడా ఇంతమంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల అభిమానం పొందుతూ మన అందరం కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు శాసనసభ్యులుగా అవకాశం వచ్చింది, తప్పకుండా మీరు అందరూ కూడా ఆశీర్వదించారు. తప్పకుండా మీరు ఏవైతే కోరుకున్నారో అలాగే మేమందరం కూడా ఆ బాటలో నడిచి ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొస్తామని, అలాగే మరొకసారి 17వ వర్ధంతి కార్యక్రమం జరుపుకున్న పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారికి ఘనమైన నివాళులు తెలుసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి స్వర్గీయ ఆంజనేయులు గారి గుర్తుగా ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆయన పెంచిన విలువలతో పాటు మన జనార్దనం సత్య రాజకీయాల్లో ఇంకా పై స్థాయికి చేరాలని, వారికి మంచి అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో వారి పాత్ర కూడా చురుగ్గా ఉండాలని కోరుకుంటూ ఆంజనేయులు గారికి, స్వర్గీయ ఆంజనేయులు గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ నా దగ్గర కూడా సెలవు తీసుకున్నాను. మన దామచర్ల ఆంజనేయులు గారి 17వ వర్ధంతి సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ వారి ప్రాంతానికి, మన జిల్లాకి చేసిన
మంచి పనుల్ని సేవల్ని మననం చేసుకుంటూ ఈ సంస్మరణ సభ పెట్టుకోవటం, అందులో నేను కూడా పార్టిసిపేట్ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనం చాలామంది రాజకీయ నాయకుల్ని చూసినప్పుడు కొంతమంది మీద మంచి అభిప్రాయం, కొంతమంది మీద చెడు అభిప్రాయం, కొంతమంది మీద ఏ అభిప్రాయం ఉండదు. కానీ మన ముందు తరం నాయకులను చూస్తే ఆంజనేయులు గారు ఒక సర్పంచ్గా, పీడీసీసీ బ్యాంక్ అధ్యక్షునిగా, అలాగే ఇక్కడ ఒక 10 సంవత్సరాలు శాసనసభ్యునిగా, 6 సంవత్సరాలకు పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా ఆయన ఏ పదవిలో ఉన్నా ఒక బాధ్యతగా పనిచేయటం, ఆయన తన ప్రాంతం పట్ల ఎంతో ప్రేమతో మక్కువతో బాధ్యత తీసుకొని చాలా పనులు శ్రీకారం చుట్టారు. ఇప్పుడే నాగేశ్వర గారు చెప్పారు, ఈ కనెక్టివిటీ రోడ్లని అంతకుముందు చిన్న వర్షం వచ్చినా కూడా వాగులు పారి చాలా చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చేది. అట్లాంటిది ఈ కనెక్టింగ్ రోడ్స్ అన్నీ కూడా వారి హయాంలోనే డెవలప్ చేయడం జరిగిందని చెప్పారు. అలాగే ఇక్కడ పొగాకు బోర్డు ఏర్పాటు చేసే దాంట్లో కూడా చాలా కీలకంగా 2 నెలల్లోనే ఆ యొక్క కన్స్ట్రక్షన్ అంతా కూడా కంప్లీట్ చేసి బోర్డు వారికి మెప్పించి ఇక్కడ కొండేపులో బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. కుటుంబం అభిమానులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ముందుగా ఇందాక పెద్ద ఆయన అడుగుతూ ఉన్నారు, మాకు ప్రకాశం జిల్లాకు సంబంధించి ఈ నియోజకవర్గం అటు కలపండి, ఆ నియోజకవర్గం ఇటు కలపండి అని. అయితే దాంతోపాటుగా అంతే గట్టిగా ఈ జిల్లా వాసులు ఈ 100 రోజుల్లో సరే ప్రభుత్వ పరంగా ఏం చేశామో మీ అందరికీ ఇస్తూ ఉన్నాం, కానీ ఈ జిల్లాకు మాత్రం ఏ జిల్లాకి జరగనంత న్యాయం జరిగింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాను తీసుకుని వెళ్ళి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్లో కలపటం జరిగింది. దాంతో అది ఏదో ఊరికే జరిగిపోయింది కాదు, మీ ఎమ్మెల్యేలు కానీ మీ ఎంపీ కానీ అందరూ కూడా పట్టుబడి ముఖ్యమంత్రి గారితో సాధించుకోవడం వల్లే జరిగింది. దీనివల్ల ఈ ప్రాంతానికి అభివృద్ధి పరంగా మరింతగా నిధులు రావటమే కాకుండా మరింతగా ప్రాజెక్టులు వచ్చే అవకాశం కూడా ఉంది. దానికి వీరందరినీ కూడా మీరు ప్రత్యేకంగా అభినందించుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మన పెద్ద ఆయన 17వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రతి ఏటా చేస్తాం. అట్లానే ఈ సంవత్సరం కూడా మనం పిలవగానే ఎన్నో పనులున్నా కూడా పెద్దలందరూ ఎంతోమంది మన జిల్లా నుంచి వచ్చిన ప్రముఖులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దామచర్ల అభిమానులకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా మా గ్రామ ప్రజలకి, ఒంగోలు నియోజకవర్గం నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఈరోజు ఒకసారి మనం ఆలోచించుకుంటే 17వ సంవత్సరం ఈరోజు వర్ధంతి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ఉండే 17 సంవత్సరాలు కూడా ఈరోజు కొండేపి నియోజకవర్గంలో ఏ మూలకెళ్ళినా కూడా ఈ రోజు కూడా ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా ఈ పని చేశారు. ఎవరు చేశారు అంటే దామచర్ల ఆంజనేయులు గారు చేశారు అని గర్వంగా చెప్పుకునే విధంగా ఆయన రాజకీయాల్లో ఉండేటప్పుడు అంత మంచి పేరు తెచ్చుకోవటం మనందరం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు మేము కూడా రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా నేను కానీ సత్య కానీ మేము కుటుంబంలో ఎన్ని ఎలక్షన్ వస్తుంది అనగానే ఎంత ఖర్చు పోతుందో, 2 నియోజకవర్గాలకి ఏ విధంగా అవుతుందనేది కూడా మీ అందరికి కూడా తెలుసు. కానీ ఎక్కడా కూడా ఒక చెడ్డ పేరు, ఒక కుటుంబంలో ఒక అవినీతి జరిగిందనో లేకపోతే ఇంకో విధంగా దీనికి పాల్పడ్డారనో ఇన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో కూడా అదేవిధంగా సత్య కానీ ఎక్కడా కూడా మేము మచ్చ లేకుండా మా పనులు కూడా మేము చేసుకుంటా 10 మందిని కలుపుకుంటా 2 నియోజకవర్గాల్లో ఎక్కడా ఇబ్బంది లేకుండా ఈరోజు పరిస్థితులు మేము తీసుకెళ్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. కొండేపి నియోజకవర్గం నుంచి నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చేస్తున్న దామచర్ల ఆంజనేయులు గారి అభిమానులందరికీ మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను కాలాతీతం అయినా కూడా మీరు పెద్ద ఆయన వర్ధంతి కార్యక్రమానికి ఇంత ఓపికగా ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. పెద్ద ఆయన ఆంజనేయులు గారితో మాగుంట కుటుంబం అనేది అందరికీ తెలుసో తెలీదో 50 సంవత్సరాల నుంచి పరిచయం. అది 1974 సంవత్సరంలో వారు మేమందరం కూడా చెన్నైలో ఒక స్థలంలో కూడా ఉండేవాళ్ళం ఎప్పుడు కలిసి. అంటే అక్కడ మా తండ్రి గారు కూడా అక్కడ కొంచెం అనారోగ్యం ఉన్నందువల్ల
వారు కూడా వచ్చి అక్కడ ఎక్కువ రోజులు కూడా గడిపేవారు ఉన్నప్పుడు కూడా. అప్పటి నుంచి ఎప్పుడు కూడా మాగుంట కుటుంబం అంటే ఆయనకి ఎప్పుడు కూడా ప్రత్యేకమైన అభిమానం. మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు కూడా అప్పుడు పోటీ చేస్తున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అయినా కూడా ఆయన ఆశీస్సులు మాకు ఎప్పుడు కూడా ఉండేది. ఈరోజు మంచి కార్యక్రమాన్ని వారి కుటుంబ సభ్యులందరూ కూడా అంటే కృష్ణారావు గారు, పూర్ణచంద్రరావు గారు, ఆ తర్వాత జనార్దన్ గారు, సత్య గారు జాబ్ మేళా, మెగా జాబ్ మేళా కార్యక్రమమైనా, మెగా మెడికల్ క్యాంప్ కార్యక్రమమైనా కూడా, ఇక సబ్స్టేషన్ అనేది కూడా మంత్రి గారు రవికుమార్ గారి ద్వారా ఇవన్నీ కార్యక్రమాలు శంకుస్థాపనలు కూడా చేసుకోవటం, రోడ్ల నిర్మాణం చేసుకోవటం అనేది ఒక మంచి ఆనవాయితీ. ఇది 17వ వర్ధంతిది. చాలా వర్ధంతి కార్యక్రమాల్లో కూడా నేను కూడా పార్టిసిపేట్ చేయడం కూడా చూస్తున్నాను. నేను కీర్తిశేషులు స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారి 17వ వర్ధంతి సందర్భంగా మల్లవరపాడు గ్రామంలో పెద్ద ఆయన విగ్రహం, అదేవిధంగా అన్న ఎన్టీఆర్ గారి విగ్రహాలని 2 విగ్రహాలు కూడా ఈరోజు ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషం. అంతేకాకుండా మన గ్రామంలో తన కృషితోటి వ్యవసాయ రంగంతో వ్యాపార రంగాన్ని విస్తరింపజేసుకొని గ్రామ సర్పంచ్గా ఈ ఊర్లో హై స్కూల్ వచ్చిందన్న, ఈ ఊర్లో అభివృద్ధి ఏ జరిగినా పెద్ద ఆయన చేసినటువంటిది. దాంతోపాటుగా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా ఉన్నప్పుడు మన సొసైటీ సోరారెడ్డిపాలెం వల్లూరి పిసి సొసైటీతో చేర్చి రైతులందరికీ కూడా లోన్లు రీషెడ్యూల్ చేయడంలో కావచ్చు, రైతులు ఇబ్బందులు పడినా కానీ సొసైటీ నుంచి వాళ్ళని ఇబ్బందులు పెట్టకుండా నోటీస్ ఇవ్వకుండా రైతు సంక్షేమం కోసం కష్టపడినటువంటి వ్యక్తి. అదేవిధంగా పెద్దలు చెప్పినట్లుగా మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సుబాబుల్ జాబాయిల్ గిట్టుబాటు ధరలు ఆ రోజు తర్వాత మళ్ళీ ఎప్పుడూ కూడా జామాయిల్ రైతులకి అంత సంతోషకరమైన రోజులు చరిత్రలో ఈ తర్వాత కూడా రాలేదనే విషయాన్ని మనం ఒక్కసారి గమనించుకుంటే రైతుల పట్ల పెద్ద ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని మనం గమనించుకోవాలి. అంతేకాకుండా పొగాకు బోర్డు ఈ 2 నెలల్లోనే బోర్డు కడితేనే మేము కొండేపులో బోర్డు పెడతామంటే ఆ జువ్విగుంట ప్రాంతం నుంచి జరుగుమల్లి కొండే ప్రాంతం వాళ్ళు టంగుటూరు రాకుండా పొగాకు బోర్డు అక్కడ వచ్చిందంటే అది రైతుల కోసం పెద్ద ఆయన చేసినటువంటి కృషి అనేది కూడా మనం తెలియజేసుకోవాలి. ఇప్పుడు ఇందాక బిక్కరాలపేట రోడ్డు కందుకూరికి కొండేపుకి కనెక్టివిటీ, ఇవే కాకుండా ఊళ్ళల్లోకి పోతే ఈ రోజులో పెద్ద ఆయన ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ట్రాక్టర్ మీద ఆయన బట్టలన్నీ మట్టి కొట్టుకొని పోతే ఇక్కడి నుంచి ఎడ్ల బండి మీద తీసుకెళ్ళామని చెప్పేటువంటి రోడ్లు. 7 సంవత్సరాలు అయింది దామచర్ల ఆంజనేయులు గారు మన మధ్య నుంచి దూరం అయ్యి. ఆ కార్యక్రమానికి నాతో పాటు చాలామంది మన ఎమ్మెల్యేసు, మన మాజీ ఎమ్మెల్యేలు, మన ఎంపీ గారు అందరూ కూడా ఇక్కడ రావటం జరిగిందనమాట. 17 సంవత్సరాలు అయినా సరే ఆయన మీద ఉన్న అభిమానం మాత్రం చెక్కు చెదరకుండా ఇప్పటికి కూడా అదే విధంగా నిలిచిపోయింది. ఈ కార్యక్రమం మనందరం చూసిన తర్వాత అర్థమవుతుంది, మన మధ్య లేకపోయినా ఆయన మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎవరంటే ఇవాళకు కూడా దామచర్ల ఆంజనేయులు గారు అని చెప్పడం కూడా ఏమాత్రం కూడా సందేహం లేదు. తప్పకుండా మేమందరం కూడా ఇక్కడికి వచ్చినప్పుడు నాకు కూడా దామచర్ల ఆంజనేయులు గారు వర్ధంతికి వస్తామంటే మా ప్రధానగారు అయిన గొట్టిపాటి హనుమంతరావు గారు కూడా నాకు ఒకసారి గుర్తొస్తాడు ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళిద్దరూ జిల్లాలో ఎమ్మెల్యేలుగా తెలుగుదేశం పార్టీలో, అదేవిధంగా మంత్రులుగా ఇద్దరు కూడా ఒకేసారి పనిచేసిన సంగతి కూడా గుర్తుంది నాకు కూడా. అందుకని వాళ్ళు కూడా గుర్తొస్తుంటారు. అదేవిధంగా వాళ్ళ మనవాళ్ళు ఇద్దరు, మన జనార్దన్ కానీ లేకపోతే సత్య కానీ, అదేవిధంగా అదే గ్రామానికి సంబంధించి ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ మంత్రివర్గంలో స్థానంలో ఉన్న మన స్వామి గారు కానీ వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి వాళ్ళ కుటుంబానికి పెద్ద ఆయనకి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిపై ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ పార్టీని వీడి జనసేన పార్టీలోకి చేరబోతున్న ఆయనపై దామచర్ల మండిపడ్డారు. చేసిన అవినీతిని తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు జనసేన పార్టీలోకి చేరుతున్నారని ఆరోపించారు. వైసీపీ పార్టీలో ఉండి ప్రకాశం జిల్లాను సర్వనాశనం చేశారని విమర్శించారు. గతంలో టీడీపీ పార్టీని జిల్లాలోనే లేకుండా చేస్తానన్న ఆయన నేడు ఆ పార్టీని వీడి జనసేనలోకి ఎందుకు చేరుతున్నారో ప్రజలందరికీ తెలియజేయాలని అన్నారు.
బాలినేని ఏ పార్టీలో ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బాలినేని ఆయన కుమారుడి అవినీతి బయటపడ్డ రోజు పవన్ కళ్యాణ్ కూడా వారిని కాపాడలేరని ఈ సందర్భంగా మాట్లాడారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశంతో కలిసి పనిచేసిన జనసేన పార్టీ నాయకులకు తగిన న్యాయం చేస్తామని భరోసానిచ్చారు. రాజకీయాల్లో తమకు ఇబ్బంది వస్తే రాజకీయాలకు దూరంగా ఉంటాము తప్ప పార్టీలు మారే ఆలోచన దామచర్ల కుటుంబానికి లేదని వెల్లడించారు. 100 రోజులు అవుతుందో లేదో తెలియదు కానీ 100 రోజులకే మళ్ళా పార్టీ మారదాం, మళ్ళా మన మీద ఏం కేసులు వస్తాయి, లేకపోతే మళ్ళా మనం నింపుకునేది ఎట్లా అని ఇలాంటి రాజకీయ నాయకులు, ఇలాంటి రాజకీయ వ్యవస్థ ఈరోజు మన రాష్ట్రంలోనే రావటం చాలా దురదృష్టకరం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక సిద్ధాంతంగా ఈ రోజుకి ఒక పార్టీ కన్ను చూడకుండా మేమైతే మా కుటుంబం ఎప్పుడు కూడా పార్టీనే కమిట్మెంట్తో ఎన్టీ రామారావు గారి కాడి నుంచి చంద్రబాబు నాయుడు గారి నుంచి లోకేష్ దగ్గర నుంచి మేమంతా ఒక కమిట్మెంట్గా ఒక పద్ధతిగా ఒక పార్టీని నమ్ముకున్నాం. ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా రాజకీయాలు వదులుకుంటాం, కానీ ఈ పార్టీ నుంచి ఆ పార్టీలకు పోయే పరిస్థితి మాత్రం మా కుటుంబంలో రాదని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి వ్యవస్థ ఈరోజు తయారైపోయింది. అంటే 4 రోజులు 5 రోజులు కూడా మనోళ్ళు ఉండే పరిస్థితులు కనపట్ల, మళ్ళా అధికారం కావాలి, మళ్ళా వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా మళ్ళా తప్పించుకోవడానికి, వాళ్ళు చేసిన ఏ అయితే అవినీతి ఉన్నాయో అవన్నీ కూడా తప్పించుకోవడానికి ఈరోజు మళ్ళా పార్టీ మారాలని చెప్పేసి ఒక పెద్ద మనిషి తిరుగుతూ ఉన్నాడు. ఇంకా పార్టీలోనే చేరలే. నిన్న మళ్ళా ప్రెస్ మీట్లో అంటున్నాడు, నేను జనసేనలోకి వెళ్తున్నాం, జనసేనలోకి వెళ్ళిన తర్వాత మా కేడర్కి కానీ ఏదైనా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే, మా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే నేను అధిష్టానికి కంప్లైంట్ చేస్తానంటాడు. అంటే అప్పుడే స్టార్ట్ చేశాడు. అంటే జిల్లాని గెలికి వైఎస్ఆర్ పార్టీలో జిల్లాని సర్వనాశనం చేశాడు. ఈ పెద్ద మనిషి ఒకసారి అన్నాడు, తెలుగుదేశం పార్టీ అనేదే లేకుండా చేస్తా జిల్లాలో అన్న పెద్ద మనిషి ఈరోజు ఆ వైఎస్ఆర్ పార్టీని కూడా వదిలేసి ఈరోజు ఆయన దిక్కు దివానా లేకుండా ఈరోజు జనసేన పార్టీలో ఆయన మోపుడు కడుక్కోవటానికి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేరుతూ ఉన్నాడు. నేను తెలియజేస్తున్నా, వైఎస్ఆర్ పార్టీలో నుంచి ఆయన వచ్చినా ఏం జరిగేది అనేది ఆయన వ్యక్తిగత విషయాలు. జనసేనలో మేము ఎన్నికలప్పుడు కానీ అంతకుముందు కానీ నాతో తిరిగి డోర్ టు డోర్ తిరిగి క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళు మాతో పాటు తిరిగి ఎలక్షన్కి కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది కేసుల్లో ఇబ్బందులు పడి ఉన్నారు. కాబట్టి మేము వాళ్ళందరికీ ఏం చేయాలనేది కూడా తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇచ్చే గౌరవిస్తాం, వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకోవడానికి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ పెద్ద మనిషిని కూడా చెప్తున్నా, ఎందుకంటే నేను రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చాను, మన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేను అది కూడా చెప్తున్నా. నువ్వు మాత్రం ఆ పార్టీలోకి వెళ్ళినా ఏ పార్టీలో ఉన్నా కేసులు అనేది నిన్ను వదిలిపెట్టాం. నువ్వు ఏదైతే పాపాలు చేసావో, ఎంతమందిని అయితే ఇబ్బంది పెట్టావో, ఏ విధంగా అయితే కేసులు పెట్టి మనుషుల్ని ఇబ్బందులు పెట్టావో అవన్నీ కూడా వదిలిపెట్టేది లేదు. నువ్వు చేసిన అవినీతి పనులు, నీ కొడుకు చేసిన అవినీతి పనులు మొత్తం కూడా తీస్తావు. తీసిన తర్వాతే నువ్వు ఎక్కడికి పోతావో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిన్ను కాపాడతారా, లేకపోతే ఏం జరిగిద్దో కూడా ఆ రోజు నిజ నిజపాలు వచ్చేటట్టుగా అవి కూడా చూపిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కొండపి నియోజకవర్గం టంగుటూరి మండలం నాయుడుపల్లె గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రులు శంకుస్థాపన చేశారు. గ్రామంలో 4.50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 13/11 kV విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, బాల వీరాంజనేయ స్వామితో పాటు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శ్రీకృష్ణ దేవరాయలు, దామచర్ల సత్య భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన వారు ఎంతో కాలంగా గ్రామంలో ఉన్న కరెంటు సమస్యను తొలగించేందుకు 4.50 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలియజేశారు. అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యపడుతుందని అన్నారు. అనంతరం గ్రామంలోని ఎస్సీ కాలనీలో 15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును మంత్రులు, శాసనసభ్యులు ప్రారంభించారు. మాజీ మంత్రి కీర్తిశేషులు స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 17వ వర్ధంతిని పురస్కరించుకొని టంగుటూరు మండలం మల్లవరపడు గ్రామంలో ఆయన వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, మాజీ మంత్రి స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు విగ్రహాలను రాష్ట్ర మంత్రులు డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి,
గొట్టిపాటి రవికుమార్, ఒంగోలు నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, లావు శ్రీ కృష్ణదేవరాయలు, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, టీడీపీ పొలిటీ బ్యూరో సభ్యులు ఎమ్మెల్యే సోమిశెట్టి చంద్రమోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచల సత్య, ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత ఆవిష్కరించారు. అనంతరం వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లవరపడు గ్రామం పసుపుమయంతో పండుగ వాతావరణం సంతరించుకుంది. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి దామచర్ల అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దామచర్ల రామారావు గారి విగ్రహాలు రెండు ఒక దగ్గర పెట్టి ఆవిష్కరణకి మమ్మల్ని పిలిచారు. సత్య చెప్పినట్టు వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులు అందరూ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, మా స్నేహితుడు, మా పెద్దాయన దామచర్ల ఆంజనేయులు గారు కీర్తిశేషులు. ఆయన 17వ వర్ధంతి. ప్లస్ ఎన్టీ రామారావు గారు మాకు పితామహుడు, మాకు రాజకీయ భిక్ష పెట్టినోడు. ఈ రాష్ట్రానికి సంక్షేమ కార్యక్రమాలకి దిశానిర్దేశం చేసినవాడు. ఇక రాజకీయాల్లో క్వాలిటీ ఎట్టుండాలా, స్వచ్ఛమైన రాజకీయం ఎట్ట చేయాలో నిర్దేశించినవాడు. వాళ్ళిద్దరు విగ్రహాలు పెట్టినారు. వాళ్ళిద్దరు మనవళ్ళు సత్యనారాయణ, జనార్దన్ గారు ఒక మెగా జాబ్ మేళా పెట్టారు. 2000 మంది చదువుకున్న వాళ్ళు మేళాకి అటెండ్ అవుతున్నారు. మంచి కార్యక్రమం. 10,000 మందికి భోజనాలు పెడుతున్నారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినారు. ప్రతిసారి నేను వర్ధంతికి వస్తూనే ఉంటా. ఆంజనేయులు గారు, నేను 2 సార్లు మంత్రి, 2 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు కోఆపరేటివ్ బ్యాంక్, 87 నుంచి 37 ఇయర్స్ అటాచ్మెంట్. ఆయన ఒక మంచి వ్యక్తి, మంచికి మారు పేరు. మనవాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. చాలా సంతోషం. జనార్దన్ ఎమ్మెల్యేగా కావటం, సత్య ఆంజనేయులు గారు మంత్రిగా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, శ్రీకృష్ణదేవరాయలు గారు వీళ్ళందరితో పార్టిసిపేట్ చేశాం. వాళ్ళిద్దరు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి అందరికీ కోరుకుంటాం. రామారావు గారుల విగ్రహాలను మలవరపాడు గ్రామంలో పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మరి ఇతర పెద్దల సమక్షంలో విగ్రహావిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈరోజు పెద్ద ఆయన 17వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జరిగే విధంగానే కార్యక్రమాలని తీసుకోవడం జరిగింది. ఇది కూడా ఏంటంటే మన కొత్త ప్రభుత్వం వచ్చిన 100 రోజులు, ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఈ కార్యక్రమం రావటం. ఈ సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో కూడా చూసుకున్నట్టు ఒకసారి టైటిల్ డీడ్ చట్టాన్ని రద్దు చేయటం, అదేవిధంగా పెన్షన్, ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పెట్టిన పెన్షన్ 30 రూపాయలు ఈరోజు 4,000 రూపాయలు చేయటం, అది కూడా ముందు నెలల నుంచి ఇవ్వటం చాలా సంతోషం. గత ప్రభుత్వంలో ఆపేసిన ఇళ్ల బిల్లులు ఇస్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగులకి ఉద్యోగాల కోసం 16,300 డిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఇవ్వటం, ఇవన్నీ మనం ప్రభుత్వంలో చేసిన విధంగా అమలు చేస్తున్నాం. మిగిలినటువంటి పథకాలు సూపర్ 6 కూడా రేపు దీపావళి నుంచి గ్యాసు మిగిలిన వాటి ఇవ్వబోతున్నారు. స్కిల్ సెన్సెస్ కూడా చేయడం జరిగింది. ఉచిత ఇసుక కూడా ఏటి పక్కన ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళు ట్రాక్టర్ తీసుకొచ్చుకొని వాళ్ళకి కావాల్సిన ఉచితంగా తీసుకెళ్లే విధంగా కూడా మంచి నిర్ణయాల్ని ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తామంటే ఈరోజు వైసీపీ వాళ్ళు ప్రజలు చేత్కరించిన బుద్ధి మారలేదు. ఇప్పుడే అన్న సోమిరెడ్డి గారు మాట్లాడుతూ విజయసాయిరెడ్డి విషం కక్కుతా ఉన్నాడు. ఈరోజు మా మలవరపాడు గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది, అదేవిధంగా మా దామచర్ల ఆంజనేయులు గారిది విగ్రహావిష్కరణ కార్యక్రమము చాలా విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంకి విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారికి, అదేవిధంగా గొట్టిపాటి రవికుమార్ గారికి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి, అదేవిధంగా
నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారికి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి స్థానిక ప్రజలు, మా టీడీపీ కార్యకర్తలు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్డులో గల బిలాల్ నగర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మినిస్టర్ కాఫీ షాప్ ను రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో పాటు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులకు నిర్వాహకులు పందిల గోపి సాదర స్వాగతం పలికారు. నూతనంగా ప్రారంభించబడిన మినిస్టర్స్ కాఫీ మంచి ప్రజాదరణ పొందాలని అతిథులు ఆకాంక్షించారు. ఒంగోలులోని గుంటూరు రోడ్డులో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో గల ఎన్టీఆర్, దామచర్ల విగ్రహాలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, లావు కృష్ణ దేవరాయలు, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, నగర మేయర్ గంగడ సుజాత పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు సేవలు అందించిన వ్యక్తి దామచర్ల ఆంజనేయులు అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి దామచర్ల ఆంజనేయులు చేసిన కృషి మరువలేనిదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నేడు ఆయన వర్ధంతిని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఓటమి పాలైన నేతలందరూ ప్రత్యామ్నాయం లేక జనసేన పార్టీలోకి వెళుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు సుబ్రహ్మణ్యం, బీజేపీ జిల్లా అధ్యక్షులు శివారెడ్డి, నగర కన్వీనర్ యోగయ్య యాదవ్, టీడీపీ నగర అధ్యక్షులు కొట్టారి నాగేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దామచర్ల ఆంజనేయ గారి 17వ వర్ధంతి సందర్భంగా ఈరోజు నగరంలోని ఒంగోలు, కొండేపిలో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఇక్కడ వచ్చి ఆయన విగ్రహాలని కూడా పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా నాయుడుపాలెంలో అన్నదాన కార్యక్రమం, బ్లడ్ డొనేషను, అదేవిధంగా జాబ్ మేళా, ఒక సబ్స్టేషన్ ఇనాగ్రేషను, మళ్ళా ఎన్టీఆర్ స్టాచ్యూ మర్లపాడులో సోరెడ్డిపాలెం మన ఎన్టీఆర్ స్టాచ్యూ ఓపెనింగు, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఆయన ఏదైతే ఆ రోజు రాజకీయాల్లో ఒక నిజాయితీగా తెచ్చుకొని ఒక మంచి పేరుతోటి ఈరోజు ప్రజల హృదయాల్లో ఉన్నాడో అదే బాటలో మేము కూడా నడుస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి మన మంత్రి గారు రవి గారు, అదేవిధంగా మన ఎంపీలు మావున్ శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మన నరసరావుపేట ఎంపీ కృష్ణ గారు, వీళ్ళందరూ కూడా దీనికి పాల్గొంటామని వచ్చారు. వాళ్ళందరూ కూడా తప్పకుండా మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. కాబట్టి నెక్స్ట్ అక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మన మేయర్ గారు కానీ, కార్పొరేటర్లు కానీ చాలామంది మన నగరంలో కూడా అందరూ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా దీనికి హాజరవ్వటం చాలా సంతోషమైన విషయం. ఏదైనా పెద్ద ఆయన్ని ఈరోజు తలుచుకోవడం, ఆయన ఆ రోజుల్లో మంత్రిగా ఉండేటప్పుడు కూడా చేసిన సేవను కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. విలువలతో కూడిన రాజకీయాలు చేసిన వ్యక్తి మాజీ మంత్రి స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు అని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొనియాడారు. కీర్తిశేషులు దామచర్ల ఆంజనేయులు 17వ వర్ధంతిని పురస్కరించుకుని ఒంగోలు నగరంలోని బాబూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద గల ఆయన విగ్రహానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల, ఎంపీ మాగుంట పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ నుంచి నడక ద్వారా అద్దంకి బస్టాండ్లోని మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహానికి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వారు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దామచర్ల అభిమానులు పాల్గొన్నారు. నాన్న
తక్షణమే గుర్తించి వాటి క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. సచివాలయ ఇమ్యూనిటీ సెక్రటరీలతో నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఆయన వారికి పలు సూచనలు చేశారు. పురపాలక శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో సచివాలయ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటన చేసి అనాధికార కుళాయిలను గుర్తించాలని సూచించారు. అనుమతి లేకుండా కలెక్షన్ పొందిన వారు 10,000 రూపాయలు డిపాజిట్ చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకోవాలని కోరారు. అనంతరం రెవెన్యూ సిబ్బందితో సమావేశమైన ఆయన ఇంటి పన్ను బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించి పూర్తి స్థాయిలో బకాయిలను వసూలు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఎంత హెక్టిక్గా ఉన్నా కూడా మల్టీ టాస్క్ ఉంటుంది. ఒకసారి మీ పరిధిలో ఇప్పుడు నా పరిధిలో ఎంత ప్రెజర్ ఉంటుందో మీరు ఆలోచించుకోండి. ఒక సిడిఎంఏ ఆర్డిఎంఏ కాబట్టి మీ లెవెల్లో మీకు ఎంత చెట్టు కొంత గాలి అంటాయి కదా, ఆ విధంగా ఉంటుంది. సో దాన్ని మనము భరించుకుంటూ వెళ్ళాలి. అందుకని ట్యాక్స్ కలెక్షన్కి సంబంధించి దిశానిర్దేశం చేసే వాళ్ళు లేకుండా మీరు చేసి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. చేస్తే ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే నేను 2 చోట్ల ఈ విధంగా సెక్రటరీస్ ఇలాంటి అడ్మిన్ సెక్రటరీస్ ద్వారానే చేయించగలిగాం. కాబట్టి మీరు కూడా చేస్తారని నేను విశ్వసిస్తున్నాను. దయచేసి ఆ మార్క్ మనం చూపిద్దాం. ఎందుకంటే ఇప్పటికీ ట్యాక్స్ కలెక్షన్ చూస్తే ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఒంగోలు నగరం నందు నిర్వహించారు. హోటల్ ఆస్ట్రోన నందు జరిగిన కార్యక్రమంలో శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దాయినేని ధర్మ అధ్యక్షత వహించారు. అనంతరం జరిగిన సభకు అతిథులుగా పాల్గొన్న దామచల జనార్దన్ రావు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ టూ వీలర్ సభ్యులకు తమ వంతు సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందిస్తామని అన్నారు. టూ వీలర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు దాయినేని ధర్మ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టూ వీలర్స్ సభ్యులను అసంఘటిత కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమకు ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. తమ వర్కర్లను ప్రభుత్వం గుర్తించి అర్హత కలిగిన వారికి పెన్షన్ అందించాలని అన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు రమేష్, వ్యవస్థాపక అధ్యక్షులు అసీఫ్, కార్యదర్శి రామకృష్ణతో పాటు 26 జిల్లాల నుంచి తరలివచ్చిన టూ వీలర్స్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఒంగోలులో జనరల్ బాడీ సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి 26 జిల్లాల నుంచి పెద్దలందరూ రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కార్మికులకి, టూ వీలర్ మెకానిక్ సోదరులకి ఏ విధంగా మనం వెల్ఫేర్ చేయాలా, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఏ విధంగా గుర్తింపు పొందాలా, మన అసంఘటిత కార్మికుల కింద చేర్చాలా, అట్లాగే మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మాకు పెన్షన్ మంజూరు చేయాలని చెప్పి, అట్లాగే హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పి, ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి రకరకాల మాకున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి ఏవైతే మా డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నింటినీ కూడా మాట్లాడుకోవడం జరిగింది. అట్లాగే ఈ అసోసియేషన్కి ప్రతి మెకానిక్కి వెల్ఫేర్ ఎలా చేయాలనే విధంగా ఈ 26 జిల్లాలో ఉన్న పెద్దలందరూ సలహాలు సూచనలు తీసుకుని ఈ రాష్ట్ర అసోసియేషన్ ముందుకెళ్తుందని చెప్పి తెలపడం జరుగుతుంది. అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్దలు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, అట్లాగే పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ఇద్దరు రావడం జరిగింది. వారిద్దరూ కూడా ప్రభుత్వంలో మీకు తప్పకుండా గుర్తింపు పొందే విధంగా మేమందరం కూడా ప్రయత్నిస్తామని చెప్పి, మీరు ఎనలేని కృషి చేస్తారని చెప్పి వాళ్ళు అభినందించడం జరిగింది. రాష్ట్రంలో 10 లక్షల పైబడి ఉన్నటువంటి మా టూ వీలర్ మెకానిక్స్ సోదరులందరూ కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. అలాగే కొన్ని సిటీస్లో గ్యారేజీలు లేక ఫుట్పాత్ల మీదను చిన్న డొక్కు పెట్టుకొని పనిచేసుకొని ఎండలో వానలో తడుస్తూ నానా ఇబ్బందులు పడి వాళ్ళకు ఒక షాపు లేక, షాపు పెట్టుకోవడానికి ఆర్థిక స్తోమత లేక చాలా ఇబ్బందులు పడి ఫుట్పాత్ల మీద కూడా పనిచేసుకునే వాళ్ళు ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మా టూ వీలర్ మెకానిక్స్కి గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు పేదల పాలిట పెన్నిది అని చెప్పి ప్రతి ఒక్కరి మనసుల్లో కూడా ఉంది. అలాంటి మహానుభావుడు మరి మా టూ వీలర్ వర్కర్స్ మెకానిక్స్ అందరికి కూడా
వారు మాకు సహాయ సహకారాలు అందించాలి. అలాగే మేము 50 సంవత్సరాలు దాటినాక పని చేసుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాము. గ్యారేజీలు లేక ఇబ్బందులు పడిన వాళ్ళని కూడా ఉన్నాము. మరి మాలాంటి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం దయదలిచి మాకు కూడా ఒక పెన్షన్ రూపంలో కూడా పెన్షన్ ఇప్పించాలి. ప్రతి ఒక్కరికి 2 వీలర్తోనే పని అనేది ముడిపడి ఉన్నది. వృద్ధులు లేచిన దగ్గర నుంచి 2 వీలర్ అవసరం ఉన్నది ఎంతో ఉన్నది. ఈ 2 వీలర్ మీద దగ్గర రమానం మా సోదరు చెప్పినట్టు 10 లక్షల పై కుటుంబాలు రోజు బ్రతుకుతున్నాయి. మరి ఎన్ని రోజు రోజుకి విపరీతంగా 2 వీలర్స్ పెరిగిపోతున్న కారణంగా వాటికి మంచి సర్వీస్ చేసి మేము కస్టమర్స్కి మెరుగైన సేవను అందించి ఇవ్వడం జరుగుతుంది. కానీ మేము మాత్రం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. కొంతమంది బాగున్నారు కానీ మిగతా వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ సైడ్ రిపేర్ చేసుకుంటూ ఎన్నో కష్టాలు పడుతూ వర్షం వస్తే ఎండ వస్తే ప్రతిదానికి ఇబ్బంది పడి ఎన్నో బాధలు పడుతున్నారు. అటువంటి మాకు ప్రభుత్వం తరపు నుంచి ఒక మంచి సహకారం అందించాలి, ఒక సరైన గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి, అలాగే రోజు రోజుకి టెక్నాలజీ మారిపోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన విశ్వకర్మ పథకాన్ని పంచ వృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలని ప్రకాశం జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం నగర కమిటీ అధ్యక్షులు కీనెల శ్రీనివాసాచారి అన్నారు. ఒంగోలు నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద గల సంఘ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ నూతలపాటి శాంతకుమార్ పాల్గొని విశ్వకర్మ యోజన పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ చేతి వృత్తిదారులను ఆదుకోవాలనే సంకల్పంతో విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు తయారీలో జంతువుల కొవ్వు పదార్థాలపై సిబిఐ చేత సమగ్ర విచారణ చేపించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశ్వ బ్రాహ్మణులకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయచారి, రవికుమార్, రాజగోపాల్, మణికంఠ, విశ్వరూపచారి, సురేష్, నాగ బ్రహ్మచారి, హర్ష, శ్రీనివాసులు, రాజశేఖర్, వెంకటేశ్వర్లు, శేషగిరి తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్తు యొక్క ఆలోచన ఏదైతే ఉందో దాన్ని విశ్వకర్మీయులందరికీ కూడా అందించడం ద్వారా విశ్వకర్మ చైతన్యానికి ఆ యొక్క సదస్సు ఉపయోగపడుతుందని చెప్పని మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వకర్మ విశ్వబ్రాహ్మణులందరూ కూడా ఈ యొక్క సదస్సులో పాల్గొనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని, తద్వారా విశ్వకర్మ పరిషత్తు ద్వారా ఈ యొక్క విశ్వకర్మ సమాజానికి తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి లబ్ధిని చేకూర్చుకొని వాళ్ళందరూ కూడా ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలనేటువంటి ఆకాంక్షతోటి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించబోతున్నామని చెప్పిన విషయాన్ని కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాం. మన విశ్వబ్రాహ్మణులు ఏ విధంగా పురోగతి చెందాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దాని గురించి చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా మనకిప్పుడు విశ్వకర్మ యోజన పథకం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇప్పుడు ట్రైనింగ్ పీరియడ్లో ఉంది. ప్రతి ఒక్కళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దాని తరపున వచ్చే ప్రభుత్వ లబ్ధి ఏదైతే ఉందో అది పొందాలని కోరుకుంటున్నాము. దానికి ఒంగోలు విశ్వబ్రాహ్మణ సంఘం నగర కమిటీ అధ్యక్షులుగా మరియు అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్తు జిల్లా అధ్యక్షులుగా మన విశ్వబ్రాహ్మణ సంఘీయులందరినీ పేరు పేరున అభ్యర్థిస్తున్నాను. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా మేము ప్రయత్నిస్తూ ముందుకు కొనసాగుతామని తెలియపరుచుకుంటాం. దామచర్ల ఆంజనేయులు ట్రస్ట్ ఆధ్వర్యంలో టంగుటూరు మండలం నాయుడుపాలెంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఒంగోలులోని దామచర్ల సక్కుబయమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినులు సత్తా చాటారు. మెగా జాబ్ మేళాలో 117 మంది విద్యార్థినులు పాల్గొనగా వారిలో 109 మంది విద్యార్థినులు ఉద్యోగాలు సాధించారు. మాజీ మంత్రి దివంగత దామచర్ల ఆంజనేయులు వర్ధంతి సందర్భంగా నిర్వహించిన మెగా జాబ్ మేళాలో రాష్ట్రంలోని పలు ప్రముఖ కంపెనీలు ఉద్యోగ నియామకాలు చేపట్టారు. ఒంగోలులోని దామచర్ల సక్కుబయమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినులు అత్యధిక సంఖ్యలో ప్లేస్మెంట్లు సాధించడం పట్ల ప్రిన్సిపల్ కళ్యాణి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జవహర్ నాలెడ్జ్ సెంటర్ కోఆర్డినేటర్ రాజ్యలక్ష్మి, మెంటర్ సురేష్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులోని పివిఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో 2 రోజుల పాటు విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీలు ముగిశాయి. ఒంగోలు మండల పరిధిలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పోటీలలో పాల్గొన్నారు. అండర్ 14, అండర్ 17 విభాగాల్లో బాల బాలికలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, చెస్, యోగా అంశాల పోటీలు నిర్వహించారు. మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్లను నియోజకవర్గ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. విజేతల వివరాలను సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ హజీరా బేగం మీడియాకు వివరించారు. అండర్ 14 బాయ్స్ కబడ్డీలో పివిఆర్ బాయ్స్ హై స్కూల్ ఒంగోలు మరియు రన్నర్స్గా రామ్నగర్ హై స్కూల్ ఒంగోలులో వారు సాధించారు. మరియు అలాగే అండర్ 14 బాయ్స్లో వాలీబాల్ విన్నర్స్ పివిఆర్ బాయ్స్ హై స్కూల్, రన్నర్స్ సెంట్ జేవియర్స్ హై స్కూల్ వాళ్ళు విజయం సాధించడం జరిగింది. అలాగే అండర్ 14 బాయ్స్లో ఖోఖో విన్నర్స్ బాలాజీ నగర్ హై స్కూల్ మరియు రన్నర్స్ పివిఆర్ బాయ్స్ హై స్కూల్ వాళ్ళు సాధించడం జరిగింది. అలాగే అండర్ 17 బాయ్స్ కబడ్డీ పివిఆర్ బాయ్స్ హై స్కూల్ ఒంగోలు వారు విన్నర్స్ గాను మరియు అపెక్స్ హై స్కూల్ ఒంగోలు రన్నర్స్ గా నిలవడం జరిగింది. అలాగే అండర్ 17 బాయ్స్ వాలీబాల్ పివిఆర్ బాయ్స్ హై స్కూల్ విన్నర్స్ గాను మరియు జెడ్పీహెచ్ఎస్ ఉలిచి రన్నర్స్ గాను నిలవడం జరిగింది. అలాగే అండర్ 17 బాయ్స్ ఖోఖో విన్నర్స్ గా బాలాజీ నగర్ హై స్కూల్ మరియు రన్నర్స్ గా జెడ్పీహెచ్ఎస్ కర్వలి వారు సాధించడం జరిగింది. వీరందరికీ శుభాభినందనలు. మరి అలాగే అండర్ 14 గర్ల్స్ కబడ్డీ విన్నర్స్ జెడ్పీహెచ్ఎస్ ఎంఎన్ పాడు మరియు రన్నర్స్ జెడ్పీహెచ్ఎస్ కర్వది. అలాగే వాలీబాల్ అండర్ 14 గర్ల్స్ విన్నర్స్ రామ్నగర్ హై స్కూల్ ఒంగోలు మరియు రన్నర్స్ జెడ్పీహెచ్ఎస్ రావుగుంట సాధించడం జరిగింది. ఎక్కువ మంది విన్నర్స్ గాను రన్నర్స్ గాను నిలిచారు. వాలీబాల్ సీనియర్స్ విన్నర్స్, జూనియర్స్ రన్నర్స్, జూనియర్స్ విన్నర్స్, కబడ్డీ సీనియర్స్ విన్నర్స్, జూనియర్స్ విన్నర్స్, ఖో జూనియర్స్ రన్నర్స్ అన్నమాట. ఈ గేముల్లో మా స్కూలు పిల్లలు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలానే అథ్లెటిక్స్ కూడా ఎక్కువ మంది నియోజకవర్గానికి ఎంపికయ్యారు. ఈ ఎంపికైన సందర్భంగా మా పాఠశాల తరఫున మా పిల్లలకి మా హెచ్ఎం ద్వారా నేను అందరికీ శుభాభినందనలు తెలియపరుస్తున్నాను. నియోజకవర్గ పోటీలు ఎప్పటి నుంచి సార్? నియోజకవర్గ పోటీలు రేపు 22, 23 ఇక్కడ ఒంగోలు పివిఆర్ బాయ్స్లోనే జరుగుతుంది. ఇవన్నీ కండక్ట్ చేయడానికి ఒంగోలు మండల వ్యాయామ ఉపాధ్యాయ సోదర మండలికి నా అభినందన తెలియజేస్తూ మరీ వాళ్ళకి అభినందన తెలియజేస్తాను. రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులకు 12వ పీఆర్సీ కాలానికి మధ్యంతర భృతి చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర సంఘటన కార్యదర్శి శ్రావణ్ కుమార్ కోరారు. ఉపాధ్యాయ సంఘం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జునరావు మాట్లాడుతూ జిల్లాలో ఉపాధ్యాయుల రెగ్యులైజేషన్ ప్రక్రియను వెంటనే చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు నారాయణ, గణప్రసాద్, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా 15 లోపల అన్నీ చేసి 10th పెడితే ఎలా ఉంటుంది? పెట్టినప్పుడు ఎలిమెంట్ ప్రాథమిక విద్య, సెకండరీ విద్య ఇందులో ప్రాథమికోన్నత లేకుండా చేయాలని ఒక ఆలోచన ఇటీవల మొన్ననే గురువారం కమిషనర్ గారిని కలిసినప్పుడు వారు దగ్గర 45 నిమిషాలు మాట్లాడారు ఇదే అంశాలు. ప్రమోషన్స్ ఎందుకు ఇవ్వలేదు సార్? చాలా హెడ్ మాస్టర్ పోస్ట్ ఖాళీగా ఉన్నాయి. హెడ్ మాస్టర్ ఇవ్వచ్చు కదా, సెకండరీ గ్రేడ్ నుంచి స్కూల్ అసిస్టెంట్ అవి ఇచ్చి వర్క్ అడ్జస్ట్మెంట్ చేస్తుంటే బాగుండేది అని అడిగిన సందర్భంగా ఆయన ఈ 117 జీవో ఉన్నంత వరకు దాన్ని అమెండ్ చేసుకోవాల్సింది. అది రద్దు చేయాలంటే ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.